మరో పోరుబాటకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. త్వరలోనే విద్యార్థి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఫీజు పోరుబాట విద్యార్థి భరోసా పేరుతో మరో యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల రైతు గోసా బీజేపీ భరోసా పోరుబాట నిర్వహించిన కాషాయ పార్టీ మరో యాత్రకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం బీజేపీ అనుబంధ విభాగాలతో ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయనున్నారు. మహిళా, యువ మోర్చాలకు స్పెషల్ టాస్కులు ఇచ్చేందుకు కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. మరో పోరుబాటకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. త్వరలోనే విద్యార్థి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఫీజు పోరుబాట విద్యార్థి భరోసా పేరుతో మరో యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల రైతు గోసా బీజేపీ భరోసా పోరుబాట నిర్వహించిన కాషాయ పార్టీ మరో యాత్రకు సన్నద్ధమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, గీతిక యొక్క తెలంగాణ బీజేపీ మరో పోరుబాట కూడా సిద్ధమని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇటీవల ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అవుతున్నాయో, అంటే కొనుగోలు కేంద్రాల దగ్గర పంట కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అదేవిధంగా జాప్యం చేయడం కారణంగానే ఒక పంట కొనుగోలులో జాప్యం జరుగుతూ రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూడా బీజేపీ ఒక పోరుబాటతో కూడా రైతు గోసా బీజేపీ భరోసా పోరుతో కూడా నేతలందరూ కూడా కలిసి బస్ యాత్ర చేయడం, ఈ యొక్క బస్ యాత్ర ద్వారానే తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులకంతా కూడా మేలు చేసే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసినట్టు పోరుబాటకు ప్రభుత్వం దిగొచ్చింది. ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది కాబట్టి ఇప్పుడు పంట కొనుగోలులో మాత్రం ఒక చురుకుదనం స్టార్ట్ అయింది. ప్రభుత్వం కూడా స్పందించి ఇప్పటికే పంటనంతా కొనుగోలు చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ యొక్క బీజేపీ ఒక పోరుబాటకే ప్రభుత్వం ఏ విధంగా దిగొచ్చిందో, ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయండి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, ఇది పేద విద్యార్థులకు సంబంధించినటువంటి పథకం కాబట్టి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలా మంది విద్యార్థులు ఇప్పటికే డిగ్రీ, అదేవిధంగా ఇంటర్, అదేవిధంగా బీటెక్ అన్ని కోర్సులు కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఆ యొక్క కళాశాలలు కానీ యూనివర్సిటీ నుంచి కూడా తిరిగి వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ ద్వారా పొందినటువంటి ఆ సర్టిఫికేట్ కూడా తిరిగి పొందే పరిస్థితి లేదు. ఫీజు కడితేనే యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు కానీ తిరిగి సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి విద్యార్థులు అంటే పై చదువులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ అవసరం. సర్టిఫికేట్ వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. పిల్లలు కూడా పై చదువులకు దూరమై పేద విద్యార్థులకు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఒక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా ఏదైతే బీజేపీ ఇక్కడ తెలంగాణ మీద ఫోకస్ చేసేది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని ఏదైతే బీజేపీ యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇప్పటికే రైతుల సమస్య మీద పోరుబాటు చేయడం, ఇప్పుడు నెక్స్ట్ విద్యార్థులు అంటే తెలంగాణ ఉద్యమంలో ఏదైతే నిరుద్యోగులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ ఇవి ఏ విధంగా అయితే ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ ఏర్పాటుకు అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏదైతే విద్యార్థులు పోరాటం చేశారో అట్లాంటి విద్యార్థులు, యువతకు కూడా ఈ రోజు చదువుకోవడానికి కూడా తెలంగాణలో ఒక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో కూడా చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడినట్టు కూడా బీజేపీ ఆరోపిస్తూ కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమానికి సిద్ధమైంది. అయితే ఈ యొక్క కార్యక్రమం యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా పోరుబాట సక్సెస్ అంటే ఏదైతే రైతు గోసా బీజేపీ భరోసా తోటి కూడా తెలంగాణ ప్రభుత్వం కలిగింది ఏదైతే బీజేపీ చెప్తా ఉందో ఆ దానికి జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అదేవిధంగా ఆ సక్సెస్ కి ఏదైతే జరిగింది ఇప్పుడు విద్యార్థి భరోసా పేరుతో కూడా ఖచ్చితంగా త్వరలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతుంది. మరి యొక్క షెడ్యూల్ ఏంటి అంటే ఏ వారం ఎప్పుడు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ చేయాలో ఇప్పటికే మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కూడా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ కూడా స్పందిస్తూ కూడా ఇదే విషయం మీద ఖచ్చితంగా జూలై 1 వరకు తెలంగాణ ప్రభుత్వం అయితే పెండింగ్ బకాయిలను వీటిని విడుదల చేయాలి, చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద తెలంగాణ తరహా ఉద్యమ తరహాలో ఖచ్చితంగా 1,00,000 మంది విద్యార్థులతో కూడా ఒక పోరుబాట కార్యక్రమం నిర్వహించడానికి కూడా మేము వెనుకాడమంటూ కూడా కొంతవరకు కూడా ఆ యొక్క ఎమ్మెల్యే స్పష్టం చేసినప్పుడు కూడా మరి రేపు జరిగేటువంటి ఏదైతే ఆఫీస్ బేరర్ల మీటింగ్ కానీ, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ తో మరి జరిగేటువంటి సమావేశంలో మరి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తోటి కూడా మరి ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ఇటీవల జరిగినటువంటి బస్ యాత్రతో పోల్చుతూ దానికంటే బహిరంగంగా కూడా ప్రతి కాలేజ్ విద్యార్థినికి ఏదైతే ఫీజు
బకాయిలతో ఏదైతే విద్యార్థులు చదువును దూరం అవుతారనే ఒక ఆరోపణ ఏదైతే ఉందో అది ఒక నెపంతో కూడా విద్యార్థులు చాలా మంది కూడా అపోహలు ఉన్నారు. ఆ విద్యార్థులకు భరోసా కల్పించేందుకు ఖచ్చితంగా పై చదువులకు వెళ్లే విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఒక పెండింగ్ బకాయిలన్నీ కూడా టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కూడా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి, దీనికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా పార్టీ నేతలంతా కూడా ఎలా ముందుకెళ్తే బాగుంటుందని ఒక కార్యాచరణ మాత్రం రేపు జరిగేటటువంటి ప్రజాప్రతినిధుల సమావేశంలో మాత్రం ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే దీంతో పాటుగా కూడా తెలంగాణలో బీజేపీ అధికారం చేసి అడుగులు వేస్తుంది కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా బీజేపీ ఎదుగుదలకు మాత్రం వాడుకోవడం, అదేవిధంగా మహిళా మోర్చా యువ మోర్చాకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పకడ్బందీగా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని బీజేపీ రేపటి జరిగే కార్యక్రమంలో మాత్రం ఒక యాక్షన్ ప్లాన్ తో మాత్రం బలంగా పోరాటం కూడా సిద్ధమయ్యేందుకు కూడా అవకాశం ఉంది. గీతిక. రైట్ గోవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.